మన వాక్య ధ్యానం కొరకై జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 7 వచనాలు చదువుకుందాం. జకర్యా గ్రంథము 3వ అధ్యాయము మొదటి 7 వచనాలు నేనే చదువుతాను. మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువయు నిలువబోటయు సాతాను ఫిర్యాదు అయి అతడి కుడిపార్శ్వన నిలవబోటయు అతడు నాకు కనపరచను. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును, ఇతడు అగ్నిలో తీసిన కొరువేలు ఉన్నాడు కదా అని యెహోవా దూత సాతానుతో అన్నాడు. యెహోషువ మల్ల వస్త్రము ధరించిన వాడై దూత సముఖం నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలుబట్టలు తీసివేయడం ఆజ్ఞాపించి, నేను నీ దోషమును పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నేను అలంకరించున్నాను అని సెలవిచ్చను. అతని తల మీద తల్లిని బాగా పెట్టించుడని నేను మనవి చేయగా వారు అతని తల మీద తల్లిని బాగా పెట్టి వస్త్రములతో అతనిని అలంకరించింది. యెహోవా దూత దగ్గర నిలిచిండను. అప్పుడు యెహోవా దూత యెహోషువకు ఇలా ఆజ్ఞాపించెను. సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుదేమనగా, నా మార్గంలో నడుచు, నేను నీకు అప్పగించిన దాన్ని భద్రంగా గైకొన్నట్ల నీవు నా మందిరం మీద అధికారమై నా ఆవరణను కాపాడువాడు మరియు ఇక్కడ నిలబడి వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలిచి భాగ్యము నీకు ఇవ్వను. మనం చదువుకునే భాగంలో కొద్దిమంది వ్యక్తులు కనిపిస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరు ఒకసారి చూడండి. మన ముందున్న స్క్రీన్లో వాళ్ళు అండర్లైన్ చేసి పెట్టాను, సులభంగా మేము చెప్పచ్చు. మొట్టమొదటిగా ఎవరు కనిపిస్తున్నారు? యెహోవా దూత. రెండవదిగా ప్రధాన యాజకుడైన యెహోషువ. మూడవదిగా సాతాను. నాలుగవదిగా యెహోవా. ఐదవదిగా దూత దగ్గర నిలిచి ఉన్నవారు. 1, 2, 3 వచనాల్లో యెహోవా దూతకు సాతానుకు జరిగిన సంభాషణ మనకి కనిపిస్తుంది. ఒక మాట చెప్తే ఈ యెహోవా దూత ఎవరు అంటే యేసుక్రీస్తుని అంగీకరించు, తర్వాత వివరాలు పంచుతాం. అట్లయితే యేసుక్రీస్తుకు సాతానుకు జరిగే డిస్కషన్ ఎవరిని గురించిన డిస్కషన్? సాతాను ఫిర్యాదు అయి యెహోషువ మీద ఫిర్యాదు చేస్తూ డిస్కషన్ చేస్తున్నారు. కనుక యెహోషువ అనే మానవుడు ఇక్కడున్నాడు, యెహోవా దూత అనే యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడు. యెహోవా దూతను ఫిర్యాదు చేసే సాతాను అనే చెడిపోయి దూత కూడా ఇక్కడ ఉన్నాడు. అదే సమయంలో యెహోవా దేవుడు కూడా అక్కడ ఉన్నాడు. దూత దగ్గర నిలిచి ఉన్న వారిని పిలిచి దూత వారికి ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపించే దూత అంటే అధికారం కలిగిన వాడు, అందుకే యేసు ప్రభువు అనుకుంటున్నారు. అది మరి ఆజ్ఞాపించబడిన వారు బహుశా ఇతర దూతలు అయి ఉంటారు, ఇతర దూతలు అయి ఉంటారు. అసలు ఈ సంభవం ఏంటి? 10 నిమిషాలు ఈ గ్రంథాన్ని గురించి ఆలోచన చేద్దాం. జకర్యా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయి. 14 అధ్యాయాల్లో 28 పర్యాయములు యెహోవా వాక్కు అనే మాట కనిపిస్తుంది. జకర్యా ఒక యాజకుడు. యెహోషువ అనే యాజకుడి మీద సాతాను యేసుక్రీస్తు వారికి దేవుడికి ఫిర్యాదు చేస్తాడు. ఆ ఫిర్యాదు చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు యెహోవా దూత ఏమి సెలవిచ్చాడో ఆ సంగతిని జకర్యాకు దేవుడు తెలియపరిచాడు. ఎట్లా తెలియపరిచాడు? ఆ మధ్యలో యెహోవా వాక్కు అనే మాట బయట వచ్చిన చివరిలో కనపరచగా అనుకున్నాం అన్నమాట. ఇందులో 2 అంశాలు ఉన్నాయి. బైబిల్లో ఏ ప్రవక్త కానీ ఏ యాజకుడు మాట్లాడినా యెహోవా వాక్కే మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈ రోజుల్లో టీవీలో మీరు చూడండి, రేడియో చూడండి, వాళ్ళ సొంత మాటలు, సొంత అనుభవాలు, సొంతమైన వ్యాఖ్యానాలు చెప్తున్నారు. వాటిని అంగీకరించవచ్చా? అంగీకరించకూడదు. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉంది, పూర్వకాలం ముందు నానా సమయములలో నానా రీతులుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడు ఈ గ్రంథమందు కనపరచగా దేవుడు జకర్యాకు కనిపిస్తూ మాట్లాడాడు. సంగతులు కనబడతా ఉన్నాయి. ఇక్కడే కనిపించే సంగతి యెహోవా దూత యెహోషువ ఫిర్యాదు చేసే సాతాను కనబడతా ఉన్నాడు. యెహోవా కూడా కనబడతా ఉన్నాడు. ఎవరు? జకర్యా. నిజంగా కనబడతాడు దేవుడు. ఇది దర్శనము. పూర్వకాలం ముందు నానా సమయాల్లో నానా రీతులుగా, అంటే కొన్నిసార్లు దర్శనాల ద్వారా, దర్శనం అంటే మేల్కొన్నప్పుడే కలిగేది, కళ అంటే నిద్రలో కలిగేది, కొన్నిసార్లు కళల ద్వారా, కొన్నిసార్లు చెవులకు వినబడటం ద్వారా, స్వరం ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. అబ్రాహాముతో మాట్లాడాడు. ఆ కాలంలో బైబిల్ లేదు, ధర్మశాస్త్ర గ్రంథం లేదు, ఎవరు లేదు. కాకుండా మనసాక్షి ద్వారా దేవుడు మాట్లాడతాడు. కానీ పూర్వకాలంలో నానా సమయాలు కొద్దిమందితో మనసాక్షితో మాట్లాడాడు, కొద్దిమంది స్వరంతో మాట్లాడాడు, కొద్దిమంది కనిపిస్తూ దర్శనం ద్వారా మాట్లాడాడు, మరికొద్దిమంది కళలో మాట్లాడాడు. మరి ఈరోజు ఇప్పుడు ఆ రీతిగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటే ఆ మాట బాగుంది. పూర్వకాలంలో నానా సమయంలో రైతులుగా ప్రవక్తల ద్వారా మన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు యుగాంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. క్రీస్తు ద్వారా మాట్లాడాడు. అవే స్థిరమైనది. పేతురు పత్రికలో ఒక మాట ఉన్నది, మేము కొండ మీద దేవుణ్ణి ముఖాముఖిగా చూచాము, ఆయన స్వరము విన్నాము, కానీ
ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. దాని యందు ఒకడు లక్ష్యం ఉంచిన మనకు అంటే మనము పేతురు గారు అంటా ఉన్నాడు, కొండ మీద యేసుప్రభు వారు మాట్లాడుతూ ఉంటే నేను విన్నాను. అయితే దాని మీద కాదు నేను లక్ష్యం ఉంచవలసింది, దేని మీద? స్థిరమైన ప్రవచన వాక్యం మీద. కానీ ఈరోజు మీరు నేను దేని మీద లక్ష్యం ఉంచాలా? రాయబడినటువంటి దేవుడి వాక్యం. ఎవరు ఏది చెప్పిన వాక్యంలో ఉందా? లేకపోతే అంగీకరించాల్సిన పని లేదు. దేవుడు కూడా చెప్పచ్చు, మీ వాక్యం నేను రాయించలేదు కాబట్టి నేను చేయలేదు ప్రభావం. ఎందుకు? మీ వాక్యమే చెబుతుంది. దేవుని స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. దాని యందు ఒకటి లక్ష్యం చేయడం నేను మీకు చెప్పినానే, వాక్యం మీద లక్ష్యం ఇచ్చమన్నారే, కానీ వాక్యంలో ఉంటేనే మేము చేస్తాం అని ఎవరినైనా చేస్తాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో పౌలు భక్తుడు గలయానే సగానికి వెళ్ళాడు. ఆయన బోధించిన బోధలు ఇంటికి వచ్చాక లేఖనములు ఆనవో లేవో అని అనుదినము వారు లేఖనములను పరిశీలించిందని అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలో 11-15 వచ్చాల్లో ద్వారా. కనుక మీరు నేను ఎవరైనా చెప్పినా బైబిల్లో అట్లా ఉందో లేదో అని మనం పరీక్షించాలి. అందుకే జకర్యా కూడా యెహోవా వాక్కు యెహోవా వాక్కు యెహోవా వాక్కు అని చెప్పాడు. కానీ సొంత మాటలు సొంత అనుభవం ఈరోజు మనకు ఏ సొంత మాట చెప్పడం. దేవుని వాక్కులే ఎవరైనా మాట్లాడాలా, మనం మాట్లాడుకున్నా అవే సరే. ఇక్కడ పరిస్థితి ఏంటంటే యెరూషలేములో దేవాలయం పడగొట్టబడింది, 50 ఏళ్ళు పడగొట్టబడింది. దేవుడు కోరేషు అనే రాజు ద్వారా మందిరం కట్టించమని జెరుబ్బాబెలు అనే గవర్నర్ గారిని యెహోషువ అనే ప్రధాన యాజకుడిని పంపించారు. యెహోషువ అనే ప్రధాన యాజకుడిని పంపిస్తే వాళ్ళు వెళ్ళి పునాది వేసినారు. పునాది వేశారు కానీ ఆటంకాలు కలిగితే వెంటనే ఆగిపోయింది పని. వస్తుంది ఆటంకాల ద్వారా పని ఆగిపోయింది. ఇంకాలం ఆగిపోయిందంటే 15 సంవత్సరాలు ఆగిపోయింది. ఎవరైనా సొంత పనులు 15 సంవత్సరాలు ఆగిపోతే ఊరుకుంటారా? మీరనుకోండి, యూనివర్సిటీ వాళ్ళు మేము 15 సంవత్సరాలు చదువుతూ యూనివర్సిటీ ఊరుకుంటారా? నేను ప్రయత్నాలైనా చేసి దాన్ని రెస్టోర్ చేసుకున్నా కానీ మందిరాలు 15 సంవత్సరాలు ఆగిపోతే నిమ్మకురైన ఊరుకున్నాడు యెహోషువ. ఇక్కడ సాతాను యెహోషువ మీద ఏం ఫిర్యాదు చేస్తున్నా మనకు తెలియదు. ఒకవేళ చూడా నీ ప్రధాన యాజకుడైనా ఏమైనా వివేకుందా? నీ మందిరం పని 15 సంవత్సరాలు ఆగిపోతే ఊరుకుంటారా? తప్పు కదా అది అని నేరం మోపుతా ఉన్నాడా? మనకు తెలియదు ఏంటో నేరం. లేదా నేను అదే ఎవరో చేసుకుంటాను, సమయం అంటే మందిరంలో పని అంటే నేను పోయిన ఎవరో చేసుకుంటారు అనుకుంటాను. అదే మన సొంత పని అయితే రాత్రి నిద్ర కూడా ఒకటి ఉన్నాం తెల్లారా పని చేసేది అనమాట. కనుక మందిరం పని అనగానే నిర్లక్ష్యం వస్తుంది. యెహోషువ కూడా నిర్లక్ష్యం వచ్చింది. దేవుడు అదే తప్పని చెప్తున్నాడేమో మనకు తెలియదు. కొంచెం తర్వాత మనం చూస్తాము. యెహోషువ బంధువులలోనూ సహోదరులలోనూ ఉన్నవారు అన్యులను పెళ్లి చేస్తున్నారు. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయంలో 18, 19, 20 వచనాలు అది తప్పని అపరాధమని దేవుడు తెలియపరిస్తే అయ్యా మేము అన్యులు పెళ్లి చేసుకున్నాము, వాళ్ళు విడిచిపెట్టేస్తామని వాళ్ళు తీర్మానం చేసుకున్నారు. కానీ అన్యులను పెళ్లి చేసుకోవడం కూడా ఒక తప్పే. యెహోషువ నీ బంధువులు నీ సహోదరులు అన్యులు పెళ్లి చేసుకుంటా ఉంటే నువ్వు ఊరుకుంటావా? ఎందుకు ఊరుకున్నావు అనే తప్పు ఒకవేళ దేవుడు అనుకుంటున్నాడు. తెలియదు ఏం తప్పు అవుతాయి. కానీ సాధారణ ఏం చేస్తారు? వెంటనే దేవుడు నమ్మిన బిడ్డనే మన ఏ తప్పు కనిపించినా ఏం చేస్తారో తెలిసినా వెంటనే పరలోకానికి వెళ్ళిపోయాడు. ప్రకటన 12వ అధ్యాయం 10వ వచనం ఉంది, సహోదరుల మీద దివారాత్రములు దేవుని ఎదుట నేరము మోపవాడైన అపవాది. అపవాది పనంతా ఏమంటే రాత్రింబగళ్ళు మన మీద నేరాలు మోపుతా ఉంటాడు. చూడయ్యా యెహోషువ, నీ సేవకున్నా యాజకుడు మందిరం కట్టమని మందిరం పరిస్థితిని అప్పగిస్తే ప్రారంభించి 10 సంవత్సరాలు ఊరికనే ఉండొచ్చు. నీ పని అంటే భారం ఉందా? ఒకటి లక్ష్యం ఉందా? అసలు తన పనులు తనకు కావాలా? నువ్వేమో నా బతుకోడు అనుకుంటున్నావు అని కాబోలు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు. లేదా వాళ్ళు ఇంటి వారు అన్నిలు పెళ్లి చేసుకుంటే అన్నిలు కలిసిపోతే ఊరికనే ఉన్నాడు. అదేమో ఫిర్యాదు చేయబోయాడు. కానీ అయితే వెంటనే దేవుడు ఏమన్నాడు? సాతాను అని సాతానే గద్దించాడు. యెహోషువ ఎవరనుకున్నాను? అగ్నిలో నుండి తీయబడిన ఏమిటి అగ్ని? నరకాగ్నిలో కాలబడవలసిన వాడు. అయితే నేను యెహోషువ బయటికి తీశాను. ఎట్లా తీశాను? నీకు అతని పాపాలని నేను క్షమించి తీశాను. తాను చేసిన పాపాలు, ఇప్పుడు నువ్వు చెప్పే పాపాలన్నీ కూడా నేను క్షమించాను. దాని కొరకే కదా శిలువలో నేను రక్తం చెందించబోతా ఉన్నాను. ఆ రక్తం ద్వారా పాపాలన్నీ క్షమిస్తానని తెలుసు కదా, మళ్ళీ ఎందుకు ఫిర్యాదు చేస్తున్నావు అని సాతాను గదించి పంపించి వెంటనే దగ్గర నిలిచిన వాళ్ళు భవిష్యత్తులేమనుకున్నాను కదా, రండి ప్రశస్త అవసరాలు తీసుకురండి, యెహోషువకు ధరింప చేయాలని ధరించినాడు. తల మీద మళ్ళీ బాగా పెట్టండి అంటే మళ్ళా ప్రధానజుడుగా చేయండి అంటే 7వ వచనం, యెహోషువ నీకు అప్పగించిన మార్గానికి పెంచి నాకు కాపాడు, భద్రంగా నా ఆజ్ఞలు గైకును, నేను మరలా నేను నా మందిరం మీద అధికారిగా ఇచ్చినాను అని నియమించాడు. ఎవరిని పని చేస్తారా? ఒకసారి ఫెయిల్ అయిపోయినటువంటి ఆఫీసర్ను మళ్ళా పని నియమిస్తారా? ఒకవేళ శిక్షించకపోయినా ఎక్స్క్యూజ్ చేసినా డిప్లొమోషన్ ఇచ్చో లేకపోతే రిటైర్ చేసి పర్మనెంట్ ఇంటికి పంపిస్తారు. శిక్షించున్నారు. దేవుడు శిక్షించలేదు, క్షమించాడు. మళ్ళా ఆ పనికి నియమించి యెహోషువను వాడుకుంటాడు. కానీ దేవుని కృప ఎంత గొప్పదో మనం చూడగలం.
ఒకవేళ మనల్ని డిస్మిస్ చేయాలనుకుంటే ఎప్పుడో డిస్మిస్ అయింటి పోయింది. దేవుని పని విషయమై అక్కడ మనం కావాలి. కానీ గుర్తుంచుకోండి, సాతాను మాత్రం ఎప్పుడు దేవుని నమ్మిన బిడ్డల మీద ఫిర్యాదు చేసేవాడు. ఈరోజు ఈ అంశంలోని అసలు సాతాను ఎవరు, తను ఏమి పనులు చేస్తాడు అనే అన్ని విషయాలు నేను క్లుప్తంగా చెప్దామనుకున్నాను. కానీ చూద్దాం ఎంతవరకు చెప్పుకున్నామో ప్రయత్నం చేద్దాం. జకరియా గ్రంథంలో 14 అధ్యాయాలు ఉన్నాయని ఇప్పుడే మనం అనుకున్నాం. మొదటి అధ్యాయంలో ఒక భాగంగాను, తర్వాత ఉన్న 2 అధ్యాయాలు మరొక భాగంగాను, చివరి 6 అధ్యాయాల్లో భాగంగా చూడవచ్చు. విభజన ఎంత బాగుందో చూడండి. 6:2-6 లాగా విడగొట్టవచ్చు. అందులో మందిరం కట్టబోవటం గురించి, ప్రభువు అయిన యేసు యొక్క 2 రాకడల గురించిన వివరాలు ఉన్నాయి. ఇంకా వివరాల్లోకి వెళ్తే మొదటి 6 అధ్యాయాల్లో దేవుడు 10 దర్శనముల ద్వారా జకర్యాకు మందిరం నిర్మించబడే విషయాన్ని గురించి చెప్పాడు. మందిర కార్యక్రమాలు జరిగే విషయాన్ని గురించి ఇప్పుడు అనుకున్నా కదా, యెహోషువ నీ ద్వారానే మందిరం నిర్మించబడుతుంది, వాళ్ళ నువ్వే అధికారిగా ఉంటామని జకర్యాకు ఒక దర్శనం ద్వారా 3వ అధ్యాయంలో వరుస క్రమంలో 5వ దర్శనం. 7-8 అధ్యాయాల్లో కొన్ని ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. 9-14 అధ్యాయంలో అయ్యా యేసు ప్రభు భూలోకానికి శరీరంగా వస్తారు, 2 రాకడలలో వస్తారని ఆ వివరాలు చెప్పడాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనము ఈరోజు అపవాది ఏమేమి కార్యాలు చేస్తాడో చూద్దామనుకున్నాం కదా, దాన్ని మనము చూడబోతున్నాం. 3వ అధ్యాయంలో ఉన్నది 5వ దర్శనం. అయితే మొదటి అధ్యాయంలో ఒక దర్శనం ఉంది. 2-3 దర్శనాలు కూడా మొదటి అధ్యాయంలోనే ఉన్నాయి. ఇది 2వ అధ్యాయంలో ఉన్న 4వ దర్శనం. 3వ అధ్యాయంలో ఉండే 5వ దర్శనం ఇది. ఏమిటి ఆ దర్శనం? అపవాది యెహోషువ దగ్గర నిలవబడి యెహోషువ మీద దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు? ఫిర్యాదు చేస్తూ ఉన్నాడు. ఈ దర్శనం వివరాలు మనము చూడబోతా ఉన్నాం. ఏమిటది? అది 5వ దర్శనం కదా. సరే, 5వ దర్శనాన్ని మనం వివరంగా చూద్దాం అనుకుని, ఇందులో సాతాను ఏం చేస్తాడు అంటే, సాతాను ఫిర్యాదు అయి ఉన్నాడు. ఈరోజు కూడా సాతాను పని ఏంటి? ఫిర్యాదు అన్నాడు. సాయంకాలం బైబిల్ స్టడీకి వర్షాలను వస్తానని చెప్పన్నాడు. ఇంటికి వచ్చాడు. చూడు, ఎవరైనా నీ పని అంటే శ్రద్ధ ఉందా నీకు అని నా మీద అప్పుడే ఫిర్యాదు చేసింటాడు అన్నాడు. ఇంటికి వచ్చారు, మీ మీద కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. రాని వాళ్ళ విషయం కూడా ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. వాళ్ళకి భక్తులైనా, నువ్వు రక్షించాలన్నావే, రక్తం కలిసాలన్నావే, నువ్వు అంత శ్రద్ధ తీసుకున్నావే, వాళ్ళ శ్రద్ధ ఉందా నీ మీద భాగం ఉందా వాళ్ళకి అని ఫిర్యాదు చేస్తూ ఉంటాడు. ఈ విషయాన్ని మనం ఎరగాలి. కనుక అపవాది ఏమేమి చేస్తాడు అనే సంగతి మనం ఎరగాలి. యెహోషువ ప్రధాన యాజకుడు కదా, మరి ప్రధాన యాజకుడు అయిన యెహోషువ ఏ పని చేస్తా ఉన్నాడు? ప్రధాన యాజకుడు దేశము కొరకే దేవుని సన్నిధిలో ఎప్పుడూ మొరపెడతా ఉన్నాడు. ఇశ్రాయేలు జనాంగం కొరకే ఎప్పుడూ మొరపెడతా ఉన్నారు. ప్రధాన యాజకుడు అవిశ్వాసగా ఉండకూడదు. లూకాసు వార్త 1వ అధ్యాయంలో జకరియా, ఎలిజబెత్ అని 2 ఉన్నారు. ఎలిజబెత్ గొడ్రాలు నాకు తెలుసు. జకరియాతో దేవుడు నీ కొడుకు పుట్టాడంటే అది నాకు ఎట్లా తెలుసు అని అనుమానించాడు. దేవుడు ఊరుకున్నాడా? వెంటనే జకరియాకు మౌనం కలిగించాడు, నోరు మూయించాడు, శిక్షించాడు. కనుక దేవుని బిడ్డలు విశ్వాస విషయంలో ఓడిపోతే దేవుడు ఇష్టపడేవాడు కాదు, శిక్షిస్తాడని. అయితే ఇచ్చిన రక్షణ మాత్రం పోయేది కాదు. ఎందాకన్నానే యెహోషువ వంశములో అతని సహోదరుల్లో ఉన్నవాళ్ళు అన్ని స్త్రీలను పెళ్లి చేసుకున్నారు. ఇది కూడా సాతాను ఫిర్యాదు చేసి ఉంటాడు. ఏమయ్యా, ఇషాల్ని పెళ్లి చేసుకోవాలని నువ్వు చెప్పినాగా, దేవుని నమ్ముకున్న విశ్వాసులనే చేసుకోవాలని నువ్వు చెప్పాగా. చూడు, చదువనో, ఉద్యోగమనో, డబ్బనో, కులమనో, గోత్రమనో, లేకపోతే లోకంలో స్టాటస్ అనో ఏంటో, లోకంలో అందమో, చందాలో, డబ్బు, బంగారం ఏదో శ్రద్ధగా తీసుకొని పెళ్లి చేసుకున్నాడు చూడు అని కూడా నేరం అవుతాడు అన్నమాట. అలా నేరాలు ముగ్గురు అపవాది గెలిచినట్టుగా ఉంటాడు. దేవుడు అయ్యో నా బిడ్డ తప్పు చేసినాడే అని భయపడేవాడుగా ఉంటాడు. కానీ ఆయన దేవుడు భయపడడం లేదు. ఆ తప్పులన్నింటి కొరకే నేను కళ్ళలో రక్తం కాచానికి అని వెంటనే డ్రెస్ మార్పించేశాడు, మైలో తీసేశాడు, మళ్ళా తల మీద బాగా పెట్టించాడు, మళ్ళా ప్రధాన యాజకుడిగా నియమించాడు. ఇందులో దేవుని ప్రేమ ప్రణాళిక మన పట్ల ఆయన ఏర్పాటు అంటే మనకు అర్థమవుతాము. కానీ ఈరోజు నేను ప్రాముఖ్యంగా సాతాను యొక్క కార్యాలు ఎట్లా చూద్దామని నేను ఆశపడతా ఉన్నాను. ఆదికాండం 1వ అధ్యాయంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని ఉంది. అలా అవును. కానీ దాన్ని చూడండి, యెషయా గ్రంథంలో ఒకసారి చూడండి. యెషయా గ్రంథంలో 45వ అధ్యాయం 15 ఆకాశములకును సృష్టికర్తగా యెహోవా దేవుడు ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరచను, నిరాకారముగా ఉండునట్లు ఆయన దాన్ని సృజింపలేదు. చూసారా? కనుక భూమి సృష్టిలో నిరాకారంగా ఉండిందా? లేదు. నివాస స్థలమన్నట్టుగా దాన్ని సృజించాడు. అంటే మొదటి అధ్యాయంలో సృష్టించినప్పుడు ఎవరికో నివాస స్థలంగా దాన్ని సృజించాడు, కానీ అది ఎందుకో నిరాకారంగా మారిపోయింది. ఎందుకు మారింది, ఎవరికో సృజించాడు అని స్పష్టంగా బైబిల్లో మనకు లేదు. ఎందుకంటే బైబిల్ మానవుల విషయాలు తెలిపించే గ్రంథమే. ఆయన కొన్నిసార్లు కొన్ని క్లూలు దేవుడు మనకి ఇచ్చాడు. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయంలో దేవుని తోట ఏదైనా నీ ఉంటివి, సాతాను ముందు దేవుని తోట ఏదైనా ఉన్నాడట.
కానీ ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయంలో చూస్తే ఏదో ఉన్నారు, ఆదాము అవలే ఉన్నారు. సృష్టించబడిన మొదటి మానవుడు ఆయన భార్య ఉన్నారు. అట్టయితే ఏదేలో అపవాది ఉన్నాడంటే మనం ఏమనుకోవాలంటే మొదటి సృష్టి దేవుడు దూతలను సృజించి ఏదేనులో వారిని పెట్టాడు అని అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాకుండా నీవు నియమించబడిన దినమున, బైబిల్లో నియమించబడిన దినమని ఉంది, కానీ అయితే మూల భాషలో ఉండే పదములు నీవు సృష్టించబడి నియమించబడిన దినమని 2 అర్థాలు కలిగిన పదం వాడబడింది హెబ్రీ భాషలో. చాలాసార్లు మనం చెప్పుకున్నాం, హెబ్రీ భాష గ్రీక్ భాష స్పెషల్ భాషలు అన్నమాట. ఒక్కొక్క పదానికి 2-3 అర్థాలు ఉంటాయి. కానీ తెలుగులో అటువంటి అర్థాలు కలిగిన పదాలు లేవు కాబట్టి తెలుగు వాళ్ళేమో నియమించబడిన దినం అనేస్తారు. ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని తర్జుమాలలో నీవు సృజించబడిన దినమున అని తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో కూడా 2 అర్థాలు కలిగిన ఒకే పదం లేదు. కానీ మూల భాషలో నీవు సృష్టించబడి నియమించబడిన దినమున. ఎందుకు నియమించబడ్డాడంట? ఏదైనా తోటలో ఉండటానికి నియమించబడ్డాడు. ఇంకా ఈ వచనంలో దేవుడు ఆయన్ని అభిషేకించాడు. అనగా ఏదేనుకు యజమానిగా, సమస్తానికి యజమానిగా, భూమి మీద ఉన్న దానికి యజమానిగా దేవుడు అపవాదిని నియమించాడంట. నియమించిన సమయంలో నీ దగ్గర పిల్లల గ్రోవులు వాళ్ళు కూడా ఉన్నారు, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎక్కడ ఉంటే సింగింగ్ కూడా ఉందన్నమాట. కనుక అపవాది చేసే పని ఏమంటే దేవుడిని సృష్టించేస్తున్నానికి నియమించబడి, సృష్టించబడి, ఏదేనిలో అభిషేకించబడి అధికారం కలిగిన వాడులాగా దేవుడు చేశాడు అని మనం అర్థం చేసుకోవాలి. కానీ మనలా శరీరం లేదు. అందుకే ఆ సృష్టిని స్పిరిచువల్ వరల్డ్ అన్నారన్నమాట. అంటే ఆదికాండం 1:1 ఉండేది స్పిరిచువల్ వరల్డ్. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచ్చిన తర్వాత ఉండేది మెటీరియల్ వరల్డ్. ఎందుకు దేవుడు ఆదామును ఎట్టు చేశాడు? నేల మీద ఉన్న మనం మెటీరియల్ తీసుకొని చేశాడు అన్నమాట. కనుక మనదేమో మెటీరియల్ వరల్డ్. ఈ మెటీరియల్ భూమి మీదనే ఉండమన్నాడు. ఈ మెటీరియల్లో అనగా భూమిలో మొలిచే మొక్కలు నీకు ఏమి ఇస్తే తినమన్నాడు. మరొకటి చెప్తే మనం తినేది కూడా మన అనమాట. నీళ్ళు తాగుతున్నాం, ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీళ్ళు మంటిలో నుంచే వస్తున్నాయి. మనం తాగే నీళ్ళు కూడా మనలో ఒక భాగమే. అంత మాత్రమే కాదు, బట్టలు వస్తున్నాయి, మంటిలో నుంచి వచ్చిన రంగు మారిందంటే తేడా అనమాట. కనుక మనం ధరించేవి కానీ తినేవి ఇవన్నీ మెటీరియల్ సంబంధమైనవి. అందుకే దీన్ని మెటీరియల్ వరల్డ్. అట్లయితే ఇప్పుడు మనకు అర్థమయ్యేది, దేవుడు ముందు స్పిరిచువల్ వరల్డ్ సృజించాడు. ఆ స్పిరిచువల్ వరల్డ్ దేవుడి తర్వాత నాశనం చేశాడు. భూమి ఇప్పుడు నిరాకారంగా శూన్యంగా మారిపోయింది. అదంతా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోనే ఉంది. దేవుని ఆత్మ అగాధ జలంపై అల్లాడుతాడు. ఎవరైనా ఒక వ్యక్తి అల్లాడుతాడుతూ ఉన్నాడంటే మనమే కూడా ఏదో పెద్ద కోపం వచ్చింది, ప్రళయం వచ్చింది, ఎవరిది అనుకోవాలి. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడంటే జరిగిన కార్యమంతటి విషయమై ఆయన గాఢంగా యాక్షన్ తీసుకుంటున్నాడు. ఎంతకాలం అట్లాడున్నాడు తెలియదు. కానీ ఆ తర్వాత ఏం చేశాడు? మన తర్వాత 3, 4, 5 వచనాలు చదివితే ఆయన ఏమన్నాడు? నీళ్ళన్నీ ఒక విశాలం ఏర్పడాలా అన్నాడు. ఆకాశాన్ని వేరు చేశాడు. భూమిలో కూడా, భూమికి అప్పుడు ఆకారం లేదు, నిరాకారంగా ఉండింది కదా. నీళ్ళన్నీ ఒక చోట సమకూర్చబడాలా. ఆరిపోయిన నేలకు భూమిని పేరు పెట్టాడు. అప్పుడు వచ్చింది అన్నమాట ఈ భూమి. మరి అట్లయితే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో శిక్షించబడినటువంటి అపవాది ఎక్కడున్నాడు? ఇన్ని రోజులు నిరాకారంగా భూమి మీద ఉండలేడు కదా, వాయుమండలంలోనే ఉండిపోయాడు. అందుకే బైబిల్లో ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయంలో వాడిని వాయుమండల సంబంధమైన అధిపతి అని పిలువబడుతున్నాడు. దేవుని ద్వారా శిక్షించబడినా ఆయనకు అధికారం కలిగి ఉన్నాడు. వాయుమండలం మీద అధికారం కలిగి ఉన్నాడు. యేసు ప్రభు ఒకసారి దయ్యం పట్టిన వాడు దయ్యం విడగొడితే శాస్త్రులు పరిశీలన ఏమన్నారు? వీడు దయ్యాల అధిపతి ద్వారా దయ్యాలు విడగొడుతున్నాడు. ఆయన ఏమన్నాడు? అపవాది తనకు తానే వేరుపడితే తన రాజ్యం ఎలాగో తెలుస్తుంది అన్నాడు. అంటే దాని భావం ఏంటి? అపవాది కూడా రాజ్యం ఉంది. కనుక వాడు వాయుమండలంలో ఉంటూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు అన్నమాట. వాయుమండలంలో ఉండి మెల్లగా దేవుడు ఏదేని తోటలో ఆలంబం పెడితే దిగుతాడు. వెంటనే ఆదామును మోసగించాడు, అవను మోసగించాడు, వారిని పాపాత్ములుగా చేశాడు. ఎందుకు వాడు పాపాత్ములయ్యాడుగా? మనం ఇందా చెప్తున్నాను. ఏమనుకున్నాడు వాడు? నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవునితో మహోన్నతంతో నేను సమానంగా చేసుకుంటాను అన్నాడు. దేవుడు ఆదామును సృజినప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేస్తే సైతాను సంతోషంగా ఉంటుందా? నేనేమో నీతో సమానంగా చేసుకుంటానంటే నేను వదన్నావు, కానీ ఈ పోలికలో నీ రూపంలో ఎవరు చేసుకున్నావు. ఇంకా వెంటనే ఏమొస్తుంది? ఈ మానవుని పాడు చేయాలని ఆలోచిస్తున్నాను. కనుక ఆకాశ మండలంలో ఉన్న తాను సర్పములాగా వేషం వేసుకొని వెళ్ళాడు. అట్లయితే దేవదూతలు వేషం వేసుకోగలరా లేదా ఇప్పుడు చెప్పండి? మనుషులకు కనబడే వేషం వేసుకుంటారా? వేసుకోగలరు. మానవులంటే ఆ తరపు కలిగి భూలోకానికి రాలేరు. అపవాది సర్పంలాగా అవి దగ్గరికి వచ్చాడు. అపవాదం తెలియదు, పాపం
ఒక సర్పం మరి సర్పం మాట్లాడుతూ ఉంది అని మాత్రమే అర్థం చేసుకోండి. కనుక దయ్యములు ఈరోజు కూడా శరీరము ధరించుకొని మన మధ్యకు రాగలరు, మనల్ని మోసగించగలరు. అందుకే నేను అపవాది గురించి నేర్చుకోవాలని చెప్తాను. ఎప్పుడు మోసగించాడో మనం చూద్దాం. ఎప్పుడు మోసగించాడు? ఆదికాండ గ్రంథంలో వాళ్ళు ఇది 11వ అధ్యాయంలో బాబేలు అనే పట్టణానికి వెళ్ళాడు. ఏమయ్యా, నేను ఆకాశానికి ఎక్కిపోయి మహోన్నతుతో సమానంగా చేసుకున్నానంటే దేవుడు అతడు దేవుని స్వరూపంలో సృష్టించాడు కదా, కనుక మీరేం చేయాలి? ఇప్పుడు ఆకాశానికి మీరు కూడా ఎక్కిపోండి. మేము ఎట్లా ఎక్కిపోగలం? మాకు శరీరాలు అంటే బిల్డింగ్ కట్టండి. ఎందుకంటే బిల్డింగ్ ఆకాశమును అంటున్నది గోపురం కడితే మీరు ఎక్కిపోతారు. అంటే ఏ అభిప్రాయం అయితే వాడితో ఉందో మహోన్నతులతో నేను సమానంగా చేసుకుంటాను కూడా అదే అభిప్రాయాన్ని ఆదికాండ గ్రంథం 11వ అధ్యాయంలో మనుషుల్లో కలిగించాడు. వాళ్ళని మోసగించాడు. దేవుడు ఇష్టపడ్డాడా? వెంటనే వాళ్ళ భాషలు తాగుమారు చేసి ఆ బిల్డింగ్ను అదగొట్టాడు. ఇది 11వ అధ్యాయం. అయితే అంతకు ముందుగా ఆదికాండ గ్రంథం 6వ అధ్యాయంలో ఇంకో మోసం చేశాడు. ఏమిటి ఆ మోసం అంటే, నన్ను భూమి మీద విస్తరిస్తూ ఉన్నారు. దేవుడు వాళ్ళు విస్తరించమన్నాడు కదా, ఆదామను విస్తరిస్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే దేవదూతలమైన మమ్మల్ని సృష్టించినప్పుడేమో వాటికి ప్రొక్రియేషన్లో పెట్టలేదు, మా నెంబర్ ఏమి చేస్తాం, కానీ వీళ్ళకు నెంబర్ ఇంక్రీజ్ చేస్తా ఉన్నాం అని చెప్పి వాళ్ళు మోసగించడానికి మళ్ళా ఏం చేశాడు? దేవుని కుమారులు అని పిలువబడే దూతలకు నరుల కుమార్తెలో చక్కని వారిని చూచి వివాహం చేసుకునే మనసు కలిగించాడు. అపవాది మరికొద్ది మంది దూతలకు ఆయన బాగున్నారు నరుల కుమార్తెలు పోయి మీరు వాళ్ళతో వివాహం చేసుకోండి. ఎట్లా చేసుకోగలరు? మనం ముందేమనుకున్నాము, అపవాది సర్పం రూపం కాల్చాడు కదా, ఇప్పుడు దూతలు ఏం చేయగలరు? వీరు కూడా మానవ శరీరాన్ని ధరించుకొని వెళ్ళిపోయారు. దేవదూతల స్వరూపం ధరించుకొని వెళ్ళిపోయినప్పటికీ ఈ అమ్మాయిలు కూడా మోసపోయినారు. మోసపోతారా? ఈరోజు అపవాదులను మోసగించడానికి ఎన్నో రకాలైన ప్రణాళికలు కలిగిస్తారు. మోసపోయినారు, పెళ్లి కూడా చేసుకున్నారు. అంటే ఈ కలయిక ఆత్మలకు శరీరాలకు జరిగింది. మోసపూరితమైన శరీరం ధరించుకున్న ఆత్మలకు దేవుడి సృష్టి అయిన శరీరధారులకు జరిగినప్పుడు దేవుడు ఇష్టపడలేదు. అందుకే ఏం చేశాడు? ఆయన ఆ సృష్టి అంతటిని జపలైన భాష చేశాడు. కొద్ది ఎట్లా ఉన్నాం లేదులేనా? దేవుడి కుమారులు అంటే దేవుడు నరుల కుమార్తెలు నమ్మన్నాడు అంటే విశ్వాసాలు అవిశ్వాసంతో పెళ్లి చేసుకుంటే ఇట్లా చేశాడులే అంటుంది అనుకోండి. ఈ రోజు ఎంతమంది విశ్వాసాలు అవిశ్వాసం పెళ్లి చేసుకోవడం లేదు, సగానికి సగం చేస్తున్నారంటే అంటే ఇప్పుడు ఎన్నిసార్లు దేవుడు సృష్టిని నిర్మూలన చేయాలి మరి? కనుక మనము చూసుకునే సామాన్య రీతిగా జరిగిన వివాహాలవి కావు. అందుకే భూమి మీద నెఫీలు అనబడిన వారు ఉన్నారు అని మాట మనం చూసాం. భూలోకంలో తవ్వుతా ఉండే ఇప్పుడునే మనుషుల అంతా కలిగిన అస్పంజనాలు కనిపించినాయంట. నా ఎత్తు 6-7 అడుగులు, ఒక తల 6 అడుగులు ఉంది, శరీరం అంతా 70-80 అడుగులు అస్పంజనాలు కనిపించారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? బహుశా ఈ నెఫీలు అయి ఉంటారు. భూమి అగాధ ఊటలో విప్పబడి నాశనం అయిపోయినప్పుడు వాళ్ళు కూడా భూమిలో పాతపెట్టబడగా వాళ్ళ అస్పంజనాలు దేవుడు మిగిలించాడు సాక్ష్యంగా అని అనుకోవడానికి వీలు కాదు. బహు దినాల్లో మోసగించాడు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు కాపురం ఉన్నప్పుడు అక్కడ కూడా ఇలాంటి వ్యభిచార క్రియలు జరిగించడానికి అపవాదపడుతున్నాడు. ఈ చాప్టర్ తీసిన ఆయన అవన్నీ గీశాడు. చూడండి, నోహు దినాల్లో జలప్రలయము దూతల ద్వారానే జరిగింది. దేవుడు జలప్రలయం ద్వారా భూమిని నాశనం చేసి వాళ్ళను కటిక చీకటి గల పాతాళమనే బిలములో బంధించి పెట్టాడు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణాల సందర్భాన్ని కూడా జరిగిన దూతలు కూడా ఆయన బంధించాడు అని పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయంలో 6వ వచనం ఆధారంగా ఈ మాటలు మనం చూస్తాం. ఏమిటి ఆ మాటలు? ఆ మాటలు ఇక్కడ చూద్దాం. చూడండి, పేతురు 2వ పత్రికలో 2వ అధ్యాయంలో 6వ వచనంలో మాటలు కనిపిస్తాయి. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం దేవుడితో పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఎప్పుడు? నీతిని ప్రకటించిన నోహును మరి 7 కాపాడాడు. కానీ ఆ సమయంలో పాపం దేవుడు విడిచిపెట్టకుండా వారిని పాతాళలోకం అనేది కటిక చీకటి గల బెలములోనికి త్రోసి తీర్పుల కాలంలో వారిని ఉంచాడు. ఎప్పుడు అంటుంది? ఇప్పుడు నోహు యొక్క కాలంలో. అందుకే నోహు కాలంలో దూతలు పాపం చేశారు, వారి మంచి తీర్పు కొరకై దాచిపెట్టాడు దేవుడు అని మనకు అర్థమవుతుంది. ఇదే మాట యూదా పత్రికలో కూడా ఒకే అధ్యాయం ఉంది, 6వ వచనంలో ఈ మాట ఉందన్నమాట. యూదా పత్రికలో కూడా ఉంది, తర్వాత మీరు చదువుకోవచ్చు. కనుక అపవాది ఎంతసేపు మానవులను మోసగించాలనే ప్రణాళికలో ఉన్నాడు. అందరిని మోసగించగలిగాడు, కానీ యోగు గ్రంథంలో యోగును మాత్రం మోసం చేయలేకపోయాడు. యోగు కాలంలో అపవాది మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మన దిశ సతను ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే భూలోకంతో తిరిగి వచ్చా అన్నాడు. ఏదో ఒక నేరాలు పట్టుకుంటావు మరి యోగు చూసావా? ఏమైనా నేరం మోపుకోండి చూశాడు, కానీ
యోగు చుట్టూ నువ్వు కంచె వేసావుగా. దేవుడు ఆయన నమ్మిన బిడ్డల చుట్టూ కంచె వేస్తాడు. యోగు కుమార్తెల చుట్టూ, ఆస్తుపాస్తుల చుట్టూ, పశువుల చుట్టూ దేవుడు కంచె వేశాడు. దేవుడు వదిలి చేస్తే తూర్పు దేశపు జనులందరిలో ముఖ్యం గొప్పవాడయ్యా. ఎందుకంటే తన యథార్థమైన ప్రవర్తనను చూశాడు. దేవుడు యథార్థులను దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు, గుర్తించాడు. ఈరోజు సెక్యులర్ వల్ల ఉన్న వాళ్ళు యథార్థతను వీడి లోకంలో కలిసిపోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఒక చిన్న ఉద్యోగంలో ప్రవేశిస్తే 6,000 లంచం తీసుకున్నాడు, ఏసీ వాళ్ళు పట్టున్నారు, జైల్లో పెట్టాలని చూస్తా ఉన్నారు. చిన్నోళ్ళైనా మంత్రులు కూడా లంచాలు తీసుకున్నారు, ఎమ్మెల్సీ సీట్ కొరకు లంచాలు తీసుకున్నారు, లంచాలు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చారు అని కూడా ఉన్నారు. కానీ యోగ లాంటి వాడు కాదు. యథార్థ చక్కగా చదువు ముగించుకొని దేవుడికి మనం పెద్ద విషయంలో పెడితే అప్పుడు మన బుద్ధి మారిపోతుందో యథార్థతలుగా ఉంటారు చూడండి. కానీ లోకంలో చాలాసార్లు చూస్తున్నాం, విశ్వాసంలో కూడా బుద్ధి మారిపోయిన వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళు నా మీద కూడా మీకు ఏమైనా చెప్తా ఉంటానేమో, అన్న కూడా ఉద్యోగం చేసినప్పుడు అట్లాంటి మోసాలు చేశారు మీకు తెలిసిన అంటా ఉంటానేమో. నేను చేసే ఇతరులు చెప్తారు, సైతం నా మీద కూడా దేవుని దగ్గర ఫిర్యాదు చేసే ఉంటాడు. ఒకటి భక్తి కూడా అన్నారు, ఆ పని చేశాడు, ఈ పని చేశాడు, చూడే మోసం చేశాడు, ఈ అన్యాయం చేశాడు, ఈ అక్రమం చేశాడు, ఈ పొంగుపోతుగా ఉన్నాడు, ఈ గర్భిష్టిగా ఉన్నాడు, వాళ్ళని దూషించాడు, వీళ్ళని దూషించాడు, వీటన్నిటి విషయమై ఫిర్యాదులు చేస్తూ ఉంటాడు అపవాది. కనుక ఈ విషయాలు మనం సెక్యులర్ వరల్డ్లో దేవుని కొరకు యోగులాగా యథార్థవంతులు కానీ ఉండాలి. కానీ ఏ అతిశయం కానీ, ఏ మోసాలు కానీ, ఏ అల్లర్లు కానీ, ఏ టక్కలు కానీ, ఏ కలాటాలు కానీ మన జీవితంలో చేయకూడదు. చేస్తే వెంటనే అపవాదం ఏం చేస్తాడు? సాతాను కదా ఇప్పుడు యెహోషువ మీద ఫిర్యాదు చేశాడు, మనది కూడా చేస్తా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, యోగు మీద సాతాను ఫిర్యాదు చేసేదానికి అవకాశం లేకుండా ఒక పవిత్రుడు జీవించాడు. యోగు మనందరికీ మాదిరిగా ఉన్నాడు. యోగు కాలంలో అసలు గ్రంథమే లేదు. అందుకే యోగ గ్రంథంలో 42 అధ్యాయాల్లో ఒక్కసారి కూడా ధర్మశాస్త్రం మాట్లాడలేదన్నమాట. యోగుతో దేవుడు మనసాక్షి ద్వారా మాట్లాడేవాడు, యోగు తన జీవితాన్ని దిద్దుకున్నాడు. ఈరోజు మనతో మనసాక్షి ద్వారా మాట్లాడుతున్నాడు, గ్రంథం ద్వారా మాట్లాడుతున్నాడు, అశుద్ధాత్మ ద్వారా మాట్లాడుతున్నాడు, సంఘం ద్వారా మాట్లాడుతున్నాడు, బోధకుల ద్వారా మాట్లాడుతున్నాడు, రేడియోలో, టీవీలో, ఇంటర్నెట్లో ఎన్నెన్నో రీతుల్లో మాట్లాడుతున్నాడు. ఏమీ లేని కాలంలో యోగునిగా జీవించాడంటే మనం జీవించాలో లేదని ఆలోచన చేసి, కానీ మనం కూడా యెహోషువ లాగా తప్పు చేస్తే కోల్పోవలసిన పని లేదని ఈరోజు మనం యెహోషువ గ్రంథంలోని 3వ అధ్యాయంలో 1-7 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అపవాది చాలా కార్యాలు చేస్తాడు. మనం ఇందా చూసుకున్నామని పాత నిబంధనలో కార్యాలు, ఇప్పుడు కొత్త నిబంధనలో అపవాది చేశాడు చూద్దాం. చూడండి, యేసు ప్రభు పుట్టిన వెంటనే యేసును కూడా చంపించాలనుకున్నాడు. ఎంత గొప్ప ప్రణాళిక వేశాడు కదా. హేరోదు రాజు మనసు మార్చేశాడు, యేసుక్రీస్తుని చంపేదానికి ప్లాన్ వేయించాడు. కనుక మన ప్రాణాలు కూడా తీయడానికి అపవాది వెనకాడు. కానీ మన చుట్టూ ఎవరు కంచె వేశారు? దేవుడు కంచె వేశాడు కాబట్టి కాపాడబడతా ఉన్నాం. మరి యేసు ప్రభువును చంపలేకపోయినప్పుడు పెరిగి పెద్ద సాగుకు వచ్చినప్పుడు ఏం చేశాడు? మాంసం పొందిన వెంటనే ఇదిగో నా ప్రియకుమారుడు, ఈయన ఎదురు నేను ఆనందిస్తున్నాను తల్లి సెలవిస్తే అట్లా నాకు వదిలిపెట్టి 40 రోజులు నేను ఆ సంగతి తెలుసా అన్నాడు కదా. మరి యేసు ప్రభువుడే శోధించిన వాడు మిమ్మల్ని నన్ను శోధిస్తాడు చెప్పండి, శుభ్రంగా శోధిస్తాడు. కానీ 40 రోజుల్లో ఆయన పెట్టిన శోధన ఏంటంటే నాకు ఒకసారి మొక్కడే చాలు, ఈ లోకరాజులు నీకే ఇచ్చేస్తాను. ఈరోజు మనకు కూడా చేస్తాడు. చిన్న చిన్న వాటిని చూపించి దీనికి లోపల చాలు, నీకు అన్ని ఇచ్చేస్తాడు. ఏమి ఇస్తాడు? లోకరాజ్యాలు ఇస్తాడు. లోకరాజ్యం కాదు, 1000 రూపాయలు ఇస్తాడంటే చాలు లొంగిపోయి పాపలు పడవాడు చాలా మంది ఉన్నారు. 1,00,000 రూపాయలు లొంగిన వాళ్ళు ఉన్నారు, 10 లక్షలు లొంగిన వాళ్ళు ఉన్నారు, కోట్లు లొంగిన వాళ్ళు ఉన్నారు, 100 రూపాయలు లొంగిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రభువును ఆ రీతిగా శోధించాడు, మళ్ళీ శోధిస్తాడు. అయితే ప్రభు ఓడిపోలేదు. ఓడిపోలేదు ఊరుకున్నాడా? లేదు. ప్రభువును నమ్మిన వారిని శోధించడానికి ప్రారంభించాడు. చివరికి ప్రభు శిష్యుడు అయినటువంటి పేతులు కూడా చదవడి, నీ ప్రభు చచ్చిపోతాడంటే చావదని చెప్పు. పేతుల దగ్గరికి వెళ్ళి, ప్రభువా అది నీకు తోలుకున్నారంటే ప్రభు ఏమన్నాడు? మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం ఏమన్నాడు? సాతానా నా వెనుకకు బొమ్ము, నువ్వు మనుషు సరుకులు ఆలోచన చేస్తున్నావు, దేవుడి సరుకులు ఆలోచన చేయవా? పేతురు అనలేదు. నేను సిద్ధాంతం అలాంటి ఆలోచన పుడిస్తామని పేతురు. కనుక పేతురులో ఉండి సాతాను అలాంటి ఆలోచనలు కలిగిస్తే మనలో కూడా ప్రవేశించగలడు, మనకు కూడా అలాంటి ఆలోచన కలిగించగలడు. యేసు ప్రభు వారు జీవించిన దానిలో ఆయన అనేకులు స్వస్థపరిచినప్పుడు సాతాను ఏమేమి కార్యాలు చేశాడో మనం చూస్తున్నాం. వాడు వాయుమండల సంబంధమైన అధిపతి అని ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయం చెప్పుకున్నది అదనమాట. ఈరోజు కూడా వాయువుల సంబంధమైన అధిపతి. అందుకే ఎవరికైనా దయ పడితే మనవాళ్ళు ఏమంటారు చెప్పండి? గాలి పట్టింది వాడు అంటారు కదా. ఆ మాట కూడా వాస్తవమే. ఈ దయాలను ఎక్కడ ఉన్నాయి? గాలిలో ఉన్నాయి. వీళ్ళందరూ అధిపతి ఎవరు? వాయుమండల సంబంధమైన అధిపతి ఎవరు? అపవాది అనమాట. వాడు ఏమేమి చేస్తాడంటే బైబిల్లో నేను కొన్ని రెఫరెన్స్లు నోట్ చేశాను. దుడ్డితనాన్ని కలిగిస్తాడు, మోగతనాన్ని కలిగిస్తాడు, హాని కలిగిస్తాడు, బట్టలు కట్టుకోకుండా చేస్తాడు, ఊర్లో ఉండకుండా సమాధుల్లో నిశ్చయించేట్టు చేస్తాడు, అకస్మాత్తుగా కేకలు వేసేట్టు చేస్తాడు, నురుగు కార్చేట్టు చేస్తాడు, బిరదలు ఆడిస్తాడు,
గాయపరుచుకునేట్టు చేస్తాడు. మీరు మనకైతే దేవుని సేవలు చేయలేదని పెరిగితనాన్ని కూడా కలిగిస్తాడు. తిమోతికి కూడా పెరిగితనం కలిగించాడు. ఒకసారి పౌరుడు కూడా అపోస్తలుల కార్యం 18వ అధ్యాయం 11వ వచనంలో పెరిగితనం కలిగించాడు. కాబట్టి ఇలాంటి కార్యాలని మరొకటి చేస్తాడు. ప్రభు వారు గెరాసెను దేశానికి వెళ్తే ఒకరు దైవం బట్టి వాడే బట్టలు లేకుండా సమాధిలో నివాసం చేసుకుంటూ యేసు దగ్గరికి వచ్చాడు. సంఖ్యలు తెంచుకొని వచ్చాడు. ఒళ్ళంతా గాయపరచు. ఆ తర్వాత ఏమైంది? వీళ్ళు ఉండే దయ్యాలు ఏం చేశాయి? పందులను సముద్రంలో తీసుకెళ్లి ముంచేశాయంటే అపవాది వీడు ఏం చేద్దాం అనుకున్నాడు? సముద్రంలో ముంచేసి చంపేద్దాం అనుకున్నాడు. ఆయన ప్రేమించిన దేవుడు ఆ ఒక్కడి కొరకు గలై సముద్రాన్ని దాటి ఆశ దేశానికి వాడు బాగు చేసి వెళ్ళిపోయాడు. అలాంటి ప్రేమగల దేవుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం కూడా ఉన్నాం. అలాంటి ప్రేమగల దేవుడు భూలోకంలో ఉన్నప్పుడు గుడ్డివారికి చూపించాడు, మగవారికి మాటలు ఇచ్చాడు, పడిపోయిన వారిని లేపాడు, బట్టలు కట్టుకోనకుండా ఉన్న వాడికి మంచి బట్టలు ధరించి తన పాదాల దగ్గర కూర్చునే భాగ్యం ఇచ్చాడు. సమాధుల్లోనే ఉండేవాడు నీ ఇంటికి వెళ్ళిపోయి ఇంటికి పంపించాడు. అకస్మాత్తుగా కేకలు వేసేవాడు కేకలు వేసేది మానుకున్నాడు. మూచలాగా కలిగించి నురుగు కారేటట్టు ఖర్చే వాళ్ళను మార్చినాడు. విలవెల్లాడుతూ ఉన్న వాళ్ళను నిశ్శబ్దంగా ఉంచాడు. గాయపరుచుకునే వాళ్ళను స్వస్థపరిచాడు. హాని చేసుకునే వాళ్ళను స్వస్థపరిచాడు. పిరికితనము కలిగినటువంటి తిమోతి లాంటి వాళ్ళను, పౌలు లాంటి వాళ్ళను, అయ్యా నేను మీకు పిరికితనము ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహ శక్తిగా ఆత్మను ఇచ్చారని ధైర్యపరిచి బలపరిచి పంపించాడు. ఇలాంటి కార్యాలు చేసే ప్రభు మనకున్నాడు. అయితే ఈ రీతిగా మనల్ని ఓడించడానికి ప్రయత్నించే అపవాది కూడా ఉన్నాడు. మరి ఎంతమంది కార్యాలు చేశాడు అపవాది అనుకున్నాము? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం అంటే శ్రమలు మహాశ్రమల కాలం వరకు చేశాడన్నమాట. అంతవరకు ఈ కార్యాలు చేస్తూ మన మీద దేవుని దగ్గర ఏం చేస్తూ ఉంటాడు? నేరములు మోపుతాడు. కనుక ఆయన బిడ్డలైన మనం ఈ సంగతులను ఎదిగిన వారిని జాగ్రత్తగా ఉండాలి. యెహోషువ మీద నేరం మోపిన మళ్ళా మనం చూసుకునే సంగతి ఏంటంటే దేవుడు యెహోషువని క్షమించి యెహోషువ తప్పులన్నీ బాగు చేసి నేను యెహోషువ కొరకే ప్రాణం పెట్టాను, యెహోషువ మైల బట్టలు బాగు చేయడానికి అవసరమైన రక్తాన్ని కల్వరిలో నేను సిలువకు మేకు చేత ఆ పాపత్రాన్ని కొట్టించుకొని దాని మీద చేబ్రాత తుడిపోయేటి ద్వారా యెహోషువ పాపంతాన్ని క్షమించాను, అపరాధాలన్నీ క్షమించాను సాతానా అని సాతాన్ని గద్దించి యెహోషువ నీ అపరాధములన్నీ క్షమించబడ్డాయి. అది అవిశ్వాసమా? క్షమించాను. అలసత్వమా? క్షమించాను. అన్నిళ్ళు పెళ్లి చేసుకుంటా ఉంటే నీ తమ్ముళ్ళు నువ్వు ఊరుకున్నావా? అవి కూడా క్షమించాను. మరలా నిన్ను నా పని కొరకై నియమించాను, వెళ్ళు నా పని చెయ్యి అని దేవుడు యెహోషువను పంపిన సందర్భానికి మాటలు ఒకరి నుంచి వచ్చాలని మనం చదివాం. కానీ ఈ మాటల ద్వారా పెరుగులు పడదాం, మనల్ని పాపానికి నడిపించే సాతాను ఉన్నాడని గుర్తుంచుకుందాం. సాతాను యొక్క వీక్కులు ఎదిగిన వారమై దేవుని కొరకై నమ్మకంగా జీవిస్తూ నమ్మకాన్ని సేవించే వారంగా ఉందాం. అలా జీవించడానికి ప్రభు తన అమూల్యమైన కృపను మనందరి ఎడలిస్తూ చేయాలి.